ఇది కాశ్మీర్లోని భైరవ గుహ. శతాబ్దాల క్రితం ఈ గుహలో ఒక అంతుచిక్కని రహస్యం దాగి ఉంది. ఆచార్య అభినవ గుప్తా ఒక గొప్ప తాంత్రికుడు మరియు యోగి. కాశ్మీర శైవతంత్రం గురించి ఆయన పేరు లేకుండా మాట్లాడటం అసాధ్యం. ఒకరోజు ఆచార్య అభినవ గుప్తా తన 1200 మంది శిష్యులతో కలిసి ఈ గుహలోకి వెళ్లారు. వారంతా అక్కడ కూర్చుని 10 మహావాక్యాలతో కూడిన భైరవస్తవాన్ని జపించడం ప్రారంభించారు. ఆశ్చర్యకరంగా ఆ తర్వాత ఆచార్య అభినవ గుప్తా మరియు ఆయన శిష్యులు ఎవరూ తిరిగి రాలేదు. వారు ఆ స్తోత్రంలో పూర్తిగా లీనమైపోయారని నమ్ముతారు. కళ్ళు మూసుకుని ఈ 10 మహావాక్యాలను వింటే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మీ సమస్యలు మాయమవుతాయి. నా పేరు అభి. శివం శివం. ఈ వీడియోలో భైరవస్తవం గురించి తెలుసుకుందాం. ముందుగా మనం 10వ మహావాక్యాన్ని అర్థం చేసుకుందాం. అప్పుడే 1 నుండి 9 మహావాక్యాలు ఎందుకు వినాలో మీకు అర్థమవుతుంది. ఆచార్య అభినవ గుప్తా తన భక్తులు మరియు శిష్యుల మానసిక జీవిత సమస్యలను తొలగించడానికి దీనిని రచించారు. ఎడారిలో దాహంతో ఉన్నవారికి నీరు దొరికినట్లుగా ఈ భైరవస్తవం సహాయపడుతుంది. మొదటి మహావాక్యం: భైరవతత్వం ప్రతిచోటా ఉంది. సజీవ నిర్జీవ వస్తువులన్నింటిలో భైరవుడు ఉన్నాడు. ఉదాహరణకు, మీరు దేవునికి సమర్పించే పువ్వు మీరే, పువ్వు పట్టుకున్నది మీరే, మీరు సమర్పించేది మీచేది మీరే, అంతా మీరే. ఈ ఏకత్వాన్ని గ్రహించినప్పుడు భైరవనాథుడు మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడు. రెండవ మహావాక్యం: ఇది మేనిఫెస్టేషన్ కి సంబంధించిన అతిపెద్ద రహస్యం. ఈ విశ్వమంతా ఒక స్పందన. రాయి, మీరు, నేను అంతా ఆ స్పందనలే. మీ లోపలి భావాలు ఎలా ఉంటే బయట మీ విశ్వం అలానే ఉంటుంది. మీ లోపల ఆనందాన్ని నింపుకుంటే బయట కూడా అదే ప్రతిబింబిస్తుంది. ఎందుకంటే మీరు ఈ విశ్వం వేరు కాదు. మూడవ మహావాక్యం: భయాన్ని కర్మలను జయించడం. ఈ సృష్టి అంతా భైరవతత్వం అయినప్పుడు భయపడాల్సిన అవసరం ఏముంది? భయానికి 2 వస్తువులు కావాలి, కాని ఇక్కడ ఉన్నదంతా ఒక్కటే. శ్రీకృష్ణుడిలా కర్మలను అంగీకరిస్తే మీకు ఏ భయమూ ఉండదు. మీ కర్మలన్నీ తొలగిపోతాయి. 4వ మహావాక్యం: మరణ భయాన్ని జయించటం. ఈ స్థితిలో మీరు భీషణ భైరవ అవుతారు. మరణాన్ని చూసి మీరు భయపడరు. ఎందుకంటే మరణించేది కేవలం ఈ శరీరం మాత్రమే. అంతా ఒకటే అయినప్పుడు మరణం మిమ్మల్ని ఏమీ చేయలేదు. 5వ మహావాక్యం: కృతజ్ఞత. ఇంతటి గొప్ప సత్యాన్ని తెలుసుకున్నందుకు భైరవతత్వానికి తలవంచి కృతజ్ఞతలు తెలియజేయడం. నేను యముడికి గాని భైరవుడికి గాని భయపడను అని ప్రకటించడం. 6వ మహావాక్యం: సంపూర్ణత్వం, హోల్నెస్. విశ్వంలో ప్రతిదీ సరిగ్గానే జరుగుతోంది. ఒక విత్తనం చెట్టుగా మారే ప్రక్రియలాగే మనం దేనినీ మార్చలేము. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. భైరవుడు ఇంత పెద్ద విశ్వాన్ని నడుపుతున్నప్పుడు మీ జీవితంలో జరిగేదంతా కూడా సరైనదే. దీన్ని అర్థం చేసుకుంటే మీరు సమాధి స్థితికి చేరుకుంటారు. 7వ మహావాక్యం: మాయలో జీవిస్తున్నప్పుడు మనకు జీవితంలో సమస్యలు, కల్లోలాలు వస్తుంటాయి. కాని ఎప్పుడైతే మీరు ఈ భైరవస్తవాన్ని మళ్లీ మళ్లీ వింటారో, మనమంతా ఒక్కటే అన్న సత్యాన్ని గుర్తు చేసుకుంటారో, అప్పుడు మీకు ఏ బాధ ఉండదు. 8వ మహావాక్యం: పూజలు, దానధర్మాలు, పవిత్ర నదులలో స్నానాల కన్నా మనమంతా ఒక్కటే వని తెలుసుకోవడమే అత్యంత శక్తివంతమైనది. దీన్ని తెలుసుకున్న క్షణమే మీ స్పృహలో అద్భుతమైన మార్పు వచ్చి అమృతంలాంటి ఆనందం కలుగుతుంది. 9వ మహావాక్యం: అంతర్గత యజ్ఞం. మనమంతా ఒక్కటే అనే సత్యాన్ని తెలుసుకోవడమే అసలైన యజ్ఞం. ఆచారాలు అనే పర్వతాల కంటే ఈ ఏకత్వమే చాలా శక్తివంతమైనది. దీన్ని మీలో మీరు అనుభవించినప్పుడు
మీ లోపల పరమశివుని ఆనంద తాండవం జరుగుతుంది. మీరు సంపూర్ణ ఆనందాన్ని పొందుతారు. భైరవ తత్వాన్ని మీకు అర్థమయ్యేలా చెప్పటానికి నా వంతు ప్రయత్నం చేశాను. దీనిపై మీకు మెడిటేషన్ వీడియో కావాలంటే కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసి నన్ను ట్యాగ్ చేయండి. మీరంతా భీషణ భైరవులు అవుతున్నారనని నాకు తెలియడానికి కామెంట్స్లో భీషణ భైరవ అని రాయండి. మరో వీడియోలో సరికొత్త రహస్యాలతో కలుద్దాం.